సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఇక్కడ మీకు ఈ వీడియో సిరీస్లో పార్ట్లో భాగంగా మనం డిజిటల్ లాజిక్ డిజైన్ లేదంటే దీన్నే మనం కంప్యూటర్ సిస్టమ్స్ వన్స్ లేదంటే స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ లేదంటే డిజిటల్ సర్క్యూట్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మొత్తం పోర్షన్ ఆఫ్ ది సిలబస్ అనేది దీని రిలేటెడ్గా ఉంటుందండి. సో ఇక్కడ బేసిక్ మోటివ్ ఆర్ ఐడియా ఆఫ్ ది ఈ వీడియో లెక్చర్ సిరీస్ ఏంటంటే ఎవరైతే అంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ అయ్యే వరకు డిజిటల్ సిస్టమ్స్ ఆర్ డిజిటల్ లాజిక్ డిజైన్ గురించి ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటే వారి కోసం నేను ఈ వీడియో సిరీస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ వీడియో సిరీస్లో భాగంగా మనం ఏం నేర్చుకుంటామంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్స్, అంటే మనకి ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉంటాయి వాటి గురించి నేర్చుకుంటామండి. ఫస్ట్ క్లాస్లో భాగంగా అండి. తర్వాత మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే బేస్ వాల్యూ అనే రాడిక్స్ వాల్యూ అనేది స్మాల్ ఆర్తో మనం రిప్రజెంట్ చేస్తాం. దాని మీనింగ్ ఏంది, అది నెంబర్ సిస్టంలో ఎక్కడ యూజ్ చేస్తాం, దాన్ని ఎందుకు యూజ్ చేయాలనేది మనం సెకండ్ పాయింట్ ఆఫ్ అజెండాగా నేర్చుకుంటామండి. అది కంప్లీట్ అయిన తర్వాత అసలు రాడిక్స్ పాయింట్ అంటే ఏంది, అది దేని మధ్యలో యూజ్ చేస్తామనే పాయింట్ మనం నేర్చుకుంటామండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ 3 బేసిక్స్ ఐడియా వచ్చిన తర్వాత మనం నంబర్ సిస్టమ్ ఫార్ములా అనేది నేర్చుకుంటామండి. ఈ ఫైనల్గా మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే హౌ టు కన్వర్ట్ ఎనీ గివెన్ డెసిమల్ నంబర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్ యూజింగ్ షార్ట్ కట్ మెథడ్. మనం ఫస్ట్ ఇప్పుడు నంబర్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందామండి. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఉంటాయి. వాటి గురించి మనకు అవగాహన వచ్చిన తర్వాత మనం ఇచ్చిన నెంబర్ని ఏ విధంగా బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చు దాని గురించి మనం నేర్చుకుంటామండి. ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసిందంటే మనకు మేజర్గా ఈ నెంబర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయండి. ఒకటి డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఇంకొకటి బైనరీ నెంబర్ సిస్టమ్, ఇంకొకటి ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఫైనల్ వన్ వచ్చి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని మనకి ఈ టైప్స్ ఉంటాయండి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అని ఉంటుందండి. దీన్నే మనం స్మాల్ ఆర్తో రిప్రజెంట్ చేస్తామండి. అంటే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఇట్ రిఫర్స్ ది టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ది పర్టికులర్ గివెన్ నెంబర్ సిస్టమ్. అంటే ఇక్కడ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఒక నెంబర్ సిస్టమ్ తీసుకుంటామో ఆ నెంబర్ సిస్టంలో ఎన్ని బిట్స్ లేదంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయో దాన్నే మనం ఏమంటామంటే బేస్ ఆర్ రాడిక్స్ అని అంటామండి. మరికొంత సమయంలో మనం నేర్చుకుందాం అసలు యాక్చువల్గా బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అనేది మనం ఎందుకు రాయాలనేది. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకు డెసిమల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకు ఈ నెంబర్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, ఈ డిజిట్స్ అనేవి మనం యూజ్ చేస్తామండి. అంటే నంబరు 0 నుంచి 9 వరకు. 0 నుంచి 9 వరకు మీరు కౌంట్ చేసిందంటే మనకు మొత్తం టోటల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి, టోటల్ నెంబర్స్ ఆర్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి, 10. The total number of bits which are used in the particular number system what we called as the base value or radix value. అందువలన ఇక్కడ 10 డిజిట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఆర్ వాల్యూ ఏందండి 10 అనేది వస్తుందండి. బైనరీ నెంబర్ సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు ఓన్లీ బైనరీ రిప్రజెంటేషన్ either 0 or 1 ఉంటుంది కాబట్టి మనం టోటల్ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఓన్లీ 2 యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆర్ వాల్యూ 2. అదేవిధంగా ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అంటే 8 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి 0 నుంచి మనం రాయాలండి ప్రతిదీ. 0 to 7 మీరు కౌంట్ చేసినట్టంటే 8 బిట్ రిప్రజెంటేషన్ అండి. ఇక్కడ ఆర్ వాల్యూ వచ్చి 8. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఆర్ వాల్యూ వచ్చి 16, ఎందుకంటే మనకు 0 to 15 ఉంటుందండి. 0 to 15లో మనకు 10 వరకు న్యూమరికల్ నెంబర్ రాస్తాం, రైట్. ఇక్కడ 10 అంటే A, 11, 12, 13, 14, 15. హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్లో మనము 10 to 15 వచ్చి ABCDEFతో రాస్తామండి. ఇక్కడ బేస్ వాల్యూ ఏముంటుందండి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్కి బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ వచ్చి 16 అండి. ఇప్పుడు ఈ బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ ఎందుకు డిఫైన్ చేయాలి, ఎందుకు రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, దాన్ని బేస్ చేసుకొని మీకు అర్థమవుతుందండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక నెంబర్ ఉందండి, 543 అని ఒక నెంబర్ ఉంది. ఈ 543 అనే నెంబరు ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయగలరా ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్, బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 543లో మనకు 0s 1s కాంబినేషన్ లేదు, అంటే ఇది బైనరీ నెంబర్ సిస్టమ్ అనేది కాదు. ఓకే ఫైన్. ఇప్పుడు డెసిమల్ నెంబర్ సిస్టమ్ అవునో కదా చెక్ చేద్దామండి. ఇక్కడ డెసిమల్ నెంబర్ సిస్టంలో మనకి ఏమేమి బిట్స్ ఉంటాయండి, 0 to 9 అనే బిట్స్ ఉంటాయా, అంటే ఇక్కడ తీసుకున్న 5 అనేది 0 to 9 మధ్యలోనే ఉంది,
4 అనేది 0 to 9 మధ్యలోనే ఉంది, 3 అనేది కూడా 0 to 9 మధ్యలోనే ఉంది. అంటే ఇది ఏ పాసిబిలిటీ అయి ఉండొచ్చు? 543 అనేది డెసిమల్ నంబర్ సిస్టమ్ అయి ఉండొచ్చు. అదేవిధంగా మనం ఆక్టల్తో రిప్రజెంట్ చేసినామంటే చూడండి, ఆక్టల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంటి? 0 to 7 ఉంది కదా, అంటే ఇక్కడ 5 0 to 7 మధ్యలోనే ఉంది, 4 0 to 7 మధ్యలోనే ఉంది, 3 అనేది కూడా 0 to 7 మధ్యలోనే ఉంది. అంటే ఇది కూడా ఆక్టల్ నంబర్ సిస్టమ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏది? 543 అనేది. అదేవిధంగా మీరు హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ రిప్రజెంటేషన్ చూసిందంటే ఇక్కడ మనకు వాల్యూస్ ఏముందండి? 0 to 15 ఉన్నాయి. ఇక్కడ 5 0 to 15 మధ్యలోనే ఉంటుంది, 4 అనేది 0 to 15 మధ్యలోనే ఏదో ఒక వాల్యూ ఉంటుంది, 3 అనేది కూడా 0 to 15 మధ్యలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే ఈ ఇచ్చిన నెంబర్ అనేది డెసిమల్ నెంబర్ అన్న ఉండొచ్చు, ఆక్టల్ నెంబర్ అయినా ఉండొచ్చు, హెక్సాడెసిమల్ నెంబర్ అన్నా ఉండొచ్చు అండి, రైట్. సో కానీ ఫైనల్గా ఏదైతే ఒక నెంబర్ ఇచ్చినామో అది కంప్లీట్గా ఏమై ఉండాలంటే ఒక పర్టికులర్ నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్ ఉండాలి. సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరేం చేయాలంటే అలా ఒక్క నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్ కావాలంటే ఇక్కడ మనం రాయాల్సింది, ఇక్కడ ఆర్ అంటే మీనింగ్ ఏంటండి మనకు తెలుసు, బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అని. సో ఈ ఆర్ వాల్యూ మనం ఎప్పుడైతే రాస్తామో అప్పుడు ఆ పర్టికులర్ ఏదైతే ఒక నెంబర్ రాస్తామో అది ఓన్లీ సింగిల్ నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆర్ వాల్యూ 10 అని రాసినాను అనుకోండి, ఇప్పుడు ఏది నెంబర్ సిస్టమ్ అండి ఇది? సో మనం ఆర్ వాల్యూ 10 అనేది ఏ నెంబర్ సిస్టంలో వాడతాం? ఆర్ ఈక్వల్ టు 10 అనేది ఓన్లీ మనం డెసిమల్ నెంబర్ సిస్టంలో రాస్తాం. అంటే ఇప్పుడు నేను 543 ఇక్కడ బేస్ వాల్యూ 10 రాస్తే ఇది కంప్లీట్గా ఏ నెంబర్ సిస్టమ్ అండి? డెసిమల్ నెంబర్ సిస్టమ్ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్ అనేది 10 ఓన్లీ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉంటుంది. అలా కాకుండా నేను 543 రాసి ఒకవేళ 8 రాసినాను అనుకో, దాని మీనింగ్ ఏంటండి? ఇది కంప్లీట్గా ఆక్టల్ నెంబర్ సిస్టమ్, రైట్. సో ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ అవుతుందా? ఇప్పుడు కాదు. అదేవిధంగా హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అవుతుందా? అవ్వదు, రైట్. సో దానికోసం మనం బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అనేది ఇంపార్టెంట్గా మెన్షన్ చేయాలి, ఎందుకు? అది ఏ పర్టికులర్ నెంబర్ సిస్టమ్కి రిలేటెడ్ ఉందనేది. సో ఇక్కడ మీరు డెఫినేషన్ చూడొచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ది పర్టికులర్ నెంబర్ సిస్టమ్ వీ కాల్డ్ యాజ్ ది బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ. నెక్స్ట్ మీకు ఇంకా అంటే డౌట్ ఉంది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను 543 అని రాసుకున్నాను కదండి, రైట్. సో 543 అని రాసుకున్నప్పుడు సో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు ఇంకా క్లియర్గా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఏదైనా నెంబర్ సిస్టమ్స్ ఆర్ నెంబర్ సిస్టమ్ కన్వర్షన్ తీసుకున్నారంటే మనకు 2 పోర్షన్ ఉంటాయండి. అంటే మనం ఒక నెంబర్ సిస్టమ్ తీసుకున్నప్పుడు మనకు 2 పోర్షన్స్ ఉంటాయండి. సో దానికి మనం ఏం అటాచ్ చేయాలండి? బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ. అంటే మనకి ఏమేమి కాంబినేషన్ ఉంటాయంటే ఇంటీజర్ పోర్షన్ ఉంటుంది, ఇంకొకటి ఫ్రాక్షనల్ పోర్షన్ ఉంటుంది. అరే ఇంటీజర్ ఫ్రాక్షనల్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకున్నా 5431221. సో దీన్నే మనం ఏమంటారంటే ఇంటీజర్ పోర్షన్ అంటాం, దీన్ని మనం ఏమంటామంటే ఫ్రాక్షనల్ పోర్షన్ అంటామండి. సో ఇక్కడ మీకు ఏదైతే డాట్ ఉందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే దీన్ని మనం ఏమంటామంటే రాడిక్స్ పాయింట్ అంటాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రాడిక్స్ పాయింట్ అంటే దిస్ ఈజ్ ద సపరేషన్ లైన్ బిట్వీన్ ఇంటీజర్ పోర్షన్ టు ది ఫ్రాక్షనల్ పోర్షన్, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ది రాడిక్స్ పాయింట్. సో రాడిక్స్ పాయింట్ అంటే ఏంటండి? సపరేషన్ ఇన్ బిట్వీన్ ఇంటీజర్ పాయింట్ టు ది ఫ్రాక్షనల్ పాయింట్ ఆర్ పార్ట్ వీ కాల్డ్ యాజ్ ది రాడిక్స్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చే క్వశ్చన్ ఓన్లీ ఇంటీజర్ పార్ట్ ఇవ్వచ్చు, లేదంటే ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఇవ్వచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ ది ఇంటీజర్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ది ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఇవ్వచ్చండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంటీజర్ పార్ట్ అనేది మనం ఏ డైరెక్షన్లో సాల్వ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటీజర్ పార్ట్ అనేది మనం ఈ డైరెక్షన్లో సాల్వ్ చేయాలండి. సో ఈ ఆరో మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫర్దర్ ప్రాసెసింగ్ కోసం. సో ఫ్రాక్షనల్ పార్ట్ అనేది మనం ఈ డైరెక్షన్లో రాయాలండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ క్లారిటీ అంటే డౌట్ ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎందుకు ఇలానే రాయాలంటే ఇంతకుముందు నేను 543 అనే ఒక నెంబర్ తీసుకున్నాను కదా, ఇది ఓన్లీ ఇంటీజర్ పార్ట్ కదా. సో ఏ నెంబర్ సిస్టమ్ అని చెప్పాను ఇంతకుముందు? బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ రాయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 10 అని రాస్తే దీని మీనింగ్ ఏంటండి? డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని తెలుసు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నెంబర్ ఒక్కటి రాస్తే సరిపోదు, దానికి ఈ పొజిషనల్ వెయిట్ కానీ బేస్ వాల్యూ అనేది రాయాలి. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఇంటీజర్ పార్ట్ అనేది నేను ఈ డైరెక్షన్లో చెప్పాను కదండి, ఈ డైరెక్షన్లో తీసుకుంటే మాత్రమే వస్తుంది, అంటే ఈ డైరెక్షన్లో రాసుకుంటే వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఈ బేస్ వాల్యూ ఆర్ వాల్యూ ఏముందంటే ఇలా రాయాలండి, r⁴, r⁴1, r⁴2 ఈ డైరెక్షన్ కాబట్టి ఇలా రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఆర్ వాల్యూ ఏంటండి? డెసిమల్ నెంబర్ సిస్టమ్కి 10 కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఆర్ ప్లేస్లో నేను 10 అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి ఆర్ ప్లేస్లో మనం 10 అనేది రాసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఆర్ ప్లేస్లో 10 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 543 ఉందా, ఇప్పుడు ఇదేమైంది 10⁻0, 10⁻1, 10⁻2. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెంబర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి.
అంటే 3 ఇంటూ 10 పవర్ 0. ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్లస్, సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా 4 ఇంటూ 10 పవర్ 1, ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్లస్, మళ్ళీ ఇక్కడ ఏంటంటే 5 ఇంటూ 10 పవర్ 2. సో దీన్ని మీరు కానీ సాల్వ్ చేసిందంటే మనకి ఏమొస్తుందంటే 5 ఇంటూ 10 పవర్ 2 అంటే 500 ప్లస్, సో 4 ఇంటూ 10 పవర్ 0 అంటే 40 ప్లస్ 10 పవర్ 0 అంటే 1 కదండి, సో 3 ఇంటూ 1 ఈక్వల్ టు 3. సో ఇప్పుడు చూడండి దీన్ని మనం ఏ విధంగా రీడ్ చేస్తాం, 543 అంటే 543. సో దీనికోసం మనం బేస్ వాల్యూ ఆర్ పొజిషనల్ వెయిట్స్ అనేది మ్యాండేట్గా అప్లై చేయాలి. సో మనం ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే మాత్రమే ఇంటీజర్ పార్ట్కి మనకి ఇలా వస్తుంది. నేను అలా కాదు ఇలా అప్లై చేస్తానంటే మీకు 543ని రీడ్ చేయడానికి రాదు. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం నేర్చుకోవాలంటే నెంబర్ సిస్టమ్ ఫార్ములా అనేది నేర్చుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, ఇంటీజర్ పార్ట్ అనేది ఈ డైరెక్షన్, ఫ్రాక్షనల్ పార్ట్ అనేది ఈ డైరెక్షన్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక నెంబర్ తీసుకుంటున్నాం, అంటే సంథింగ్ A0, A1, A2, A3. సో ఇది ఇంటీజర్ పార్ట్. అదేవిధంగా మనకి ఏముంటుందండి రాడిక్స్ పాయింట్. సో ఇప్పుడు నేను ఫ్రాక్షనల్ పార్ట్ తీసుకుంటే నేను ఏమనుకుంటున్నా A-1, A-2, A-3 అండ్ సో అని అనుకుంటున్నాండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే సంథింగ్ 543, 12 అన్నట్టు, రైట్. సో ఇది రాడిక్స్ పాయింట్, ఇది ఇంటీజర్ పోర్షన్, ఇది వచ్చి ఫ్రాక్షనల్ పోర్షన్. సో మనం ఏం రాయాలండి ప్రతి నెంబర్కి బేస్ వాల్యూ ఆర్ రాడిక్స్ వాల్యూ అంటే పొజిషనల్ వెయిట్స్ అనేది రాయాలి. సో ఈ పొజిషనల్ వెయిట్స్ అనేది మనం ఎలా రాయాలి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే, సో ఫ్రాక్షనల్ పాయింట్ ఫస్ట్ మనం ఇంటీజర్ పార్ట్ అనేది ఈ డైరెక్షన్ కదా, అంటే R⁴0, తర్వాత R⁴1, R⁴2, R⁴3. అదేవిధంగా ఫ్రాక్షనల్ పార్ట్ రాసేటప్పుడు మనం ఆల్రెడీ R⁴0 యూజ్ చేసినాం కాబట్టి నెక్స్ట్ నుంచి R⁴−1 నుంచి యూజ్ చేయాలి. అంటే ఇక్కడ R⁴−1, R⁴−2, R⁴−3. సో ఇప్పుడు నువ్వు ఫైనల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో ఇది రాడిక్స్ పాయింట్, దీన్ని A0 ఇంటూ R⁴0 రాసి ప్లస్ ఇది ఉంది కదా A1 ఇంటూ R⁴1 ప్లస్ A2 ఇంటూ R⁴2, A3 ఇంటూ R⁴3 అలా రాసుకున్న తర్వాత ఇక్కడ A-1 R⁴−1 ప్లస్ A-2 R⁴−2 ప్లస్ A-3 R⁴−3 అండ్ సో రాసుకుంటూ వెళ్ళాలండి. సో ఇక్కడ నేను ఏదైతే మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశానో ఇదండి, రైట్. సో మీరు ఇది జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అంటే అజెండా ఆఫ్ ది టుడే క్లాస్ వచ్చి మెయిన్ వచ్చి ఏదో ఒక డెసిమల్ నెంబర్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు నేను బైనరీ నెంబర్గా ఎలా కన్వర్ట్ చేయాలి. సో మనం నార్మల్గా మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో డివిజన్ మెథడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో డివిజన్ మెథడ్ యూజ్ చేయకుండా ఏమన్నా షార్ట్ కట్ ఉందంటే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పొజిషనల్ వెయిట్ ఫార్ములా కానీ మీరు కానీ గుర్తుపెట్టుకున్నారు అని అనుకుంటే, సో మీరు ఏ డెసిమల్ నెంబర్ ఇచ్చినా దాన్ని మనం ఈజీగా బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చండి. సో ఫస్ట్ మనం తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఫ్రాక్షనల్ పార్ట్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇంటీజర్ పార్ట్కి ఏ విధంగా డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్ నుంచి బైనరీ రాయాలో నేర్చుకుందామండి. అంటే ఇక్కడ మనం ఈ డైరెక్షన్లో మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి ఇదే కదండి ఇంటీజర్ పార్ట్, ఇదే కదా ఇంటీజర్ పార్ట్, ఇది ఫ్రాక్షనల్ పార్ట్ కాసేపు మర్చిపోండి. ఇంటీజర్ పార్ట్ డైరెక్షన్ ఏంటండి ఈ డైరెక్షన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ పొజిషనల్ వెయిట్ గుర్తుపెట్టుకుంటే దీన్ని యూజ్ చేసుకొని మనం ఎనీ డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చు. ఇక్కడ బైనరీ ఫార్ములా ఏముందండి, సో R⁴0, R⁴1, R⁴2, R⁴3, R⁴4 అంటే నెంబర్లు ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇది చేంజ్ అవుతూ పోతుంది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఓన్లీ ఇంటీజర్ పోర్షన్కి తీసుకుంటున్నా, ఇక్కడ డైరెక్షన్ అనేది ఏముందండి ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి ఇలాగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇదే నెంబర్ అండి డెసిమల్ నెంబర్, ఫైనల్ నాకు అవుట్పుట్ ఏం కావాలి బైనరీ కావాలి. సో బైనరీ అంటే ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జీరోస్ అండ్ వన్స్లో కావాలి. సో ఇప్పుడు నేను ఫైనల్ అవుట్పుట్ బైనరీ కావాలి కాబట్టి మనకు తెలుసండి వాట్ ఈస్ ద ఆర్ వాల్యూ ఫర్ బైనరీ నెంబర్ సిస్టమ్ 2, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ ది బైనరీ నెంబర్ సిస్టమ్ ఈజ్ 2 digits, either it may be 0 or 1 కాబట్టి. సో ఇక్కడ ఆర్ వాల్యూ నేను 2 అని రాసుకోవచ్చా, ఎందుకంటే నాకు ఫైనల్ ఇంటెన్షన్ వచ్చి బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆర్ ప్లేస్లో 2 అనేది రాసుకుంటున్నాను, అంటే 2⁴0, 2⁴1, 2⁴2, 2⁴3, 2⁴4 అండ్ సో. ఇప్పుడు దీనికి గాన మీరు ఆన్సర్ రాసిందంటే ఏమొస్తుందండి 1, 2, 4, 8, 16 మళ్ళీ ఇంకా కావాలంటే 32, 64 అంటే ప్రతిసారి ఈ వాల్యూ అనేది డబుల్ అవుతూ వెళ్తుంది. అంటే ఇప్పుడు చూడండి 2కి డబుల్ 4, 4కి డబుల్ 8, 8కి డబుల్ 16, 16కి డబుల్ 32, 64, 128,
రైట్. సో అలా మీరు ప్రతిసారి నెంబర్ ఆఫ్ బిట్స్ ఎన్ని ఇంక్రీజ్ అవుతాయో దాన్ని బేస్ చేసుకొని మనం రాయించండి. సో ఇక్కడ ది ఫైనల్ ఇంటెన్షన్ దీని మీనింగ్ ఏంటంటే మీకు ఈ ఒక్క కోడ్ గాన తెలిసినట్టయితే మీరు ఏ నెంబర్ ఇచ్చినా కానీ దానికి బైనరీ నెంబర్ అనేది రాయించండి. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా రాయొచ్చు అనేది చూద్దాం. సో కోడ్ ఏం గుర్తుపెట్టుకోవాలండి, 1 2 4 8 16 32 64 అండ్ సో రైట్. సో ఇది ఎక్కడి నుంచి వస్తుందండి, r⁴0 r⁴1 r⁴2 r⁴3 r⁴4. సో ఇక్కడ ఇది r అంటే ఏంటండి, మనకి ఫైనల్ ఇంటెన్షన్ వచ్చి బైనరీ కాబట్టి మనం 2⁴0 2⁴1 2⁴2 2⁴3 2⁴4 అలా రాసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఇదండి. సో జస్ట్ మీరు ఈ కోడ్ గాన గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఏ డెసిమల్ నెంబర్ నుంచి అయినా కానీ బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయొచ్చండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలాగా నా దగ్గర సమ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది, ఇది డెసిమల్ నెంబర్ సిస్టమ్, దీన్ని నేనేం కన్వర్ట్ చేయాలంటే బైనరీ కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా 4 అనేది ఉంది, దీన్ని నేను బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. అదేవిధంగా 8 అనేది ఉంది, దీన్ని నేను బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. అదేవిధంగా నాకు 10 అనేది ఉంది, దీన్ని నేను బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. అదేవిధంగా మనకు 24 ఉంది, దీన్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా సంథింగ్ మనకు 44 ఉంది, దీన్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలనుకుందాం. సో ఎలా ఈ కోడ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మనం ఇప్పుడు నేర్చుకుందామండి. సింపుల్. సో ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకుందాం. ఏముందండి, 3 అనే డెసిమల్ నెంబర్కి మనం ఏం కనుక్కోవాలి, అవుట్పుట్ వచ్చి బైనరీ రిప్రజెంటేషన్లో కనుక్కోవాలండి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే మనకి ఈ డైరెక్షన్ అని తెలుసు కదండి, ఈ డైరెక్షన్లోనే తీసుకోవాలి. ఫస్ట్ మనం ఒక బిట్ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ వాల్యూ ఏముందండి, 1 అనేది ఉంది, రైట్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేసిందంటే ఈ 1 గాన తీసుకుంటే రైట్. సో మ్యాక్సిమం వాల్యూ మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అప్ టు 1 అనే నెంబర్ వరకే ఫైండ్ అవుట్ చేయొచ్చు, రైట్. గుర్తుపెట్టుకోండి. సో కానీ మనం ఇక్కడ ఫైండ్ చేయాల్సిన వాల్యూ ఏంటండి, 3. అంటే ఇక్కడ మ్యాక్సిమం మన వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓన్లీ 1. సో మనం 1 యూజ్ చేసి 3 ఫైండ్ అవుట్ చేయలేము కదా. సో అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ పాసిబిలిటీలో మనం నెక్స్ట్ నెంబర్ అనేది తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ పాసిబుల్ నెంబర్ ఏంది, 2 అనేది ఉంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మళ్ళీ 2 అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్సిమం నెంబర్ మీరేం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే 2 + 1, అంటే మ్యాక్సిమం నెంబర్ అప్ టు 3 వరకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీని మీనింగ్ ఏంటంటే 0 1 2 3 నెంబర్స్ ఉంటే ఈ కోడ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది అర్థం, రైట్. సో మీకు కొంత టైంలో మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఇప్పుడు నేను తీసుకున్నా కదండి 2 1 అనేది. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు ఫైనల్ ఆన్సర్ అంటే 3 ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కోడ్ అనేది యూజ్ అయింది అనుకోండి, దాన్ని బైనరీ రిప్రజెంటేషన్ 1 అని రాయండి. ఒకవేళ ఈ కన్వర్షన్ 3 అనే దాంట్లో మీకు అది యూజ్ కాకపోతే 0 రాయండి. గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్ అని అనిపించిందంటే అంటే కన్వర్ట్ బైనరీ నెంబర్గా చేయడానికి దాన్ని 1గా రిప్రజెంట్ చేయండి. రిక్వైర్మెంట్ లేదు, యూస్ఫుల్ కాదు అనుకుంటే దాన్ని మనం ఏం రాయాలండి, నాట్ యూస్ఫుల్ అయితే మనం ఏం రాయాలంటే దాన్ని 0గా మెన్షన్ చేద్దాం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మనకు 3 కావాలంటే ఇప్పుడు ఏది యాడ్ చేస్తే మనకు 3 వస్తుంది, 2 + 1 యాడ్ చేస్తేనే కదా 3 వస్తుంది. అంటే ఈ 2 ఈ 1 యాడ్ చేస్తేనే కదా మనకు 3 వస్తుంది. సో ఇప్పుడు 3 వస్తుందంటే ఇది రిక్వైర్మెంట్ ఉందా లేదా, 2 అనేది 3 అనేది 2 + 1 కన్సిడర్ చేస్తేనే కదా మనకు 3 అనేది వస్తుంది. సో ఇక్కడ 2 దగ్గర మనం ఏం పెట్టాలండి, 1 or 0. నేను చెప్పాను కదండి, ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ యూ మేక్ ఇట్ యాజ్ ది 1, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్ యూ మేక్ ఇట్ యాజ్ ది 0. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ది 3 వీ రిక్వైర్డ్ ది 2 యాజ్ వెల్ యాజ్ ది 1, రైట్. 2 + 1 విల్ బీ ఓన్లీ 3. అంటే 2 ప్లేస్లో ఏం రాయాలి మనం, 1. 0 రాయొద్దు, ఎందుకంటే 2 + 1 అయితేనే 3. సో 1 అనేది కూడా ఏమవుతుందండి, రిక్వైర్ కాబట్టి 1 అని రాయాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఇది 1 1. సో ఇంకా మీకు ఒక 2 3 ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో నెక్స్ట్ నెంబర్ నేను 4 అనే దానికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలండి. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ బిట్ తీసుకుందామండి. సో 1 అనేది తీసుకున్నాం. ఇక్కడ మాక్సిమం 1 వరకే ఫైండ్ అవుట్ చేస్తా, కానీ నాకు కావాల్సింది 4 కాబట్టి సో ఒక బిట్ అనేది సఫిషియెంట్ కాదు. మళ్ళీ సెకండ్ బిట్ వాల్యూ అనేది తీసుకుందాం 2. సో ఇప్పుడు 2 బిట్స్ తీసుకున్నప్పుడు మాక్సిమం వాల్యూ ఏముందండి ఇక్కడ 2 + 1. 2 + 1 అంటే ఏంటంటే అప్ టు మనం 3 వరకే ఫైండ్ అవుట్ చేయాలి, కానీ మనకి ఇచ్చిన వాల్యూ ఏంది 4. అంటే 2 బిట్స్ తీసుకుంటే సరిపోదు. అంటే నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ బిట్ లెంత్ అనేది చేంజ్ చేసుకుంటూ పోవాలండి, అది సింపుల్ మీనింగ్. ఇప్పుడు 4 అనేది తీసుకుంటున్నా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటండి, సో 4 + 2 + 1 అంటే మనం 7 వరకు కనుక్కోవచ్చు, 0 నుంచి 7 వరకు బైనరీ నెంబర్ కనుక్కోవచ్చు. మనకు కావాల్సింది 4ఏ కదా, అంటే 0 to 7 మధ్యలోనే కదా 4 ఉంటుంది. అంటే ఈ 3 బిట్స్ అనేది సఫిషియెంట్, అంటే ఈ 3 కోడ్ బిట్తోనే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మీరు చెప్పండి, ఏది తీసుకుంటే మనకు 4 అనేది వస్తుంది,
రైట్. సో జస్ట్ డైరెక్ట్గా 4 అనేది ఉంది కదా, దీన్ని తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఒకే ఒక యూనిక్ పాసిబిలిటీ ఆర్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే 4 రావాలంటే మనం 4 ఒకటే రిక్వైర్మెంట్ ఉంటే చాలు, ఈ 2, 1 అనేది అవసరం లేదు. అంటే ఇప్పుడు దీన్ని రిక్వైర్ కాబట్టి 1 అని రాసుకుంటాం. సో 2 అవసరం లేదు కదా, 0. 1 అనేది రిక్వైర్డ్ కాదు కదా, 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1 0 0. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకుందాం అనుకుందాం. సో 7కి నేనేం కనుక్కోవాలండి? బైనరీ నెంబర్ కనుక్కోవాలి. సో 7కి కావాలంటే మనం ఎన్ని బిట్లు తీసుకోవాలి? ఒక బిట్ సఫిషియెంట్ కాదు. సో నెక్స్ట్ బిట్ 2 తీసుకుంటున్నా, మ్యాక్సిమం 3 వరకే ఫైండ్ అవుట్ చేస్తా, 7 కనుక్కోలేం. సో 4 తీసుకున్నప్పుడు పాసిబిలిటీ ఉందా? ఎందుకంటే 4 + 2 + 1 = 7. ఇప్పుడు చెప్పండి, మనం 7 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏవి యాడ్ చేస్తే మనకు 7 అనేది వస్తుంది? అంతే కదా, 4, 2, 1 యాడ్ చేస్తే మాత్రం మనకి 7 వస్తుంది కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? 4 కావాలి, 2 కావాలి, 1 కావాలి. అంటే దీన్ని ఏమని రాసుకోవాలి? రిక్వైరే కదా 1, ఇది రిక్వైర్డే కదా 1, ఇది రిక్వైర్డే కదా 1. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏందండి? బైనరీ నెంబరు 111. ఒకవేళ మీరు 6కి ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు అనుకుందాం. సో మళ్ళీ కోడ్ ఏందండి? 1 to 4. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే 6కి కావాలంటే మనకి ఏమేమి కన్సిడర్ చేస్తే 6 వస్తుంది? సో ఈ కోడ్లోంచి 4 + 2 మాత్రమే కదా మనకు 6 వస్తుంది. అంటే ఇక్కడ మనకు రిక్వైర్ అయింది 4 కావాలి, 2 కావాలి, 0 అనేది అవసరం లేదు, 1 అనేది అవసరం లేదు కాబట్టి 0. ఒకవేళ నేను 1 దగ్గర 1 పెట్టుకుంటే ఏమవుతుందంటే అది 7 అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 24 ఉంది కదండి. సో 24కి ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? 1 2 4 అంటే మ్యాక్సిమం 4 + 2 + 1 అంటే 7 వరకు వస్తుంది. ఇక్కడ 8 తీసుకుంటే మనకి మ్యాక్సిమం ఏమొస్తుందండి? 8 + 4 + 2 + 1 అంటే మనకి ఏమొస్తుంది? ఓన్లీ 15 వస్తుంది. సో మనకు కావాల్సింది 24. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ బిట్ తీసుకోవాలి, రైట్. సో 16. సో ఇక్కడ వరకు తీసుకుంటే మనకు దీనికి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 24 కావాలంటే ఏమేమి యాడ్ చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, సో 16 + 8 యాడ్ చేసినప్పుడు మాత్రమే మనకు 24 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంది? 16 కావాలి, 18 కావాలి, ఇవేం అవసరం లేదు కాబట్టి ఇది 24కి కరస్పాండింగ్ బైనరీ నెంబర్. ఒకవేళ 26కి అయితే ఆన్సర్ ఏమొస్తుందో చెప్తారండి. సో ఆన్సర్ వచ్చి ఇదే కోడ్ 16 8 4 2 1 కదా. ఆన్సర్ ఏమొస్తుందండి? 16 + 8 24 + 2 26. అంటే ఇది 1 కావాలి, ఇది 0 కావాలి, రైట్స్. అంటే మీరు జస్ట్ యాడ్ చేసి ఏ రిక్వైర్డ్ ఉంటుందో దానికి 1 రాయండి, రిక్వైర్డ్ లేని దానికి 0 రాయండి. సో ఇలా రాసినప్పుడు మీరు డివిజన్ మెథడ్ యూజ్ చేయకుండా ఇచ్చిన ఏ డెసిమల్ నెంబర్కైనా మీరు బైనరీ నెంబర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అండి. నేను 44కి నేను బైనరీ నెంబర్ కనుక్కోవాలి. అదేవిధంగా 128కి నేను బైనరీ నెంబర్ అనేది కనుక్కోవాలి. సో అదేవిధంగా నేను 1027కి బైనరీ నెంబర్ అనేది కనుక్కోవాలి, రైట్. సో ఈ 3 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ విల్ ట్రై టు సాల్వ్ ఇన్ ది ఫర్దర్ క్లాసెస్. సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.